2019లో అందరూ అనుకున్నట్టు సూలూరుపేటలో టీడీపీ కంచుకోవడం జరిగింది. వాస్తవమేనా? లేక అది ఎలక్షన్ వరకే ఈసారి సీనియర్ టికెట్ ఇవ్వబోతున్నారు, లేక జూనియర్ కి ఛాన్సెస్? రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు సూలూరుపేట ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? నమస్తే అండి. రాబోయే ఎన్నికల్లో సూలూరుపేట టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? సూళ్ళూరుపేటలో టీడీపీకి భవిష్యత్తులో ఏమి ఇబ్బంది లేదండి. 14లో 3,000తో ఓడిపోయాం. 19లో ఒక గాలి వీసింది. ఇప్పుడు 20 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నట్టు దాంట్లో మెజారిటీ భారీగా వచ్చిందనే కానీ వైసీపీకి ఫ్యూచర్లో అయితే టీడీపీకి సూళ్ళూరుపేట నియోజకవర్గం ఏమి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి ఉంటుంది. 2024 ఎన్నికల్లో టీడీపీయే గెలుస్తుందనే సంకేతం అందరిలో వినబడుతూ ఉంది. సార్, సూలూరుపేటలో ఉన్న జనసేన క్యాడర్ టీడీపీకి సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తారండి. ఇప్పుడు సూళ్ళూరుపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళు పిలిపించిన ప్రతి కార్యక్రమంలో మేమందరం పాల్గొంటున్నాం. మేమందరం ఒక అలయన్స్ పార్టీ మెంబర్స్ గానే కొనసాగుతూ ఉన్నాం. మాకు ఏ ఇబ్బందులు ఇంతవరకు ఎక్కడ ఏం అనిపించలేదు. వాళ్ళు బాగానే కోఆర్డినేట్ చేస్తున్నారు, మేము బాగానే కోఆర్డినేట్ చేసుకుంటాం. బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తాం. సార్, ఇంకోటి 2019లో అందరూ అనుకున్నట్టు సూలూరుపేటలో టీడీపీ కంచుకోవడం జరిగింది. వాస్తవమేనా? లేక అది ఎలక్షన్ వరకే పరిమితమైందా? ఈ కంచుకోట అయితే ఏం కదలలేదు, కానీ 2019లో కొన్ని లోపాలు ఉన్నాయి ఎలక్షన్ మేనేజ్మెంట్ లో. అందువలన భారీ మెజారిటీ రావడం, రాష్ట్రం అంతా కూడా వైసీపీ గాలి బాగా బలంగా వీచడం, దానివల్ల కొంచెం మెజారిటీ భారీగా వచ్చింది. మిగతా నియోజకవర్గాలు కొన్ని అసంతృప్తులు ఉన్నాయి కేడర్లో, ఈ బిల్స్ విషయాల్లో వాటిలో. అవన్నీ తాత్కాలికం, ప్రతి ఎలక్షన్ లో పనిచేయవు. ఎలక్షన్ లో పనిచేసింది. ప్రజలందరూ కూడా ఏంటంటే తెలుగుదేశం కేడర్ వాటన్నిటికన్నా కూడా ప్రజలందరూ ఒక గుడ్డి నమ్మకంగా జగన్ వస్తాడు, జగన్ ఏదో చేస్తాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి కన్నా బ్రహ్మాండంగా చేస్తాడు అని ఒక అపోహలో ఫ్యాన్ మీద ఓట్లు గుద్దారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వాళ్ళ ఈపుల్ని గుద్దని బాధపడారు. సార్, సుమారు 15 మంది ఆశాభావం టీడీపీ టికెట్ కోసం వేచి ఉన్నారని చెప్పి ఒక టాక్ జరుగుతుంది. ఎంతవరకు వస్తుంది? దానికి మీరు ఒక ప్రశ్న వేశారు. సూళ్ళూరుపేట కంచుకోట కదిలింది అని. సూళ్ళూరుపేట తెలుగుదేశం కంచుకోట ఉండి కదిలింటుంటే మీరు చెప్పినట్టు 15 మంది ఆశావాదులు ఎందుకు వస్తారు? సూళ్ళూరుపేట ఎప్పుడు తెలుగుదేశం బలమైన నియోజకవర్గం. 15 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారని అంటున్నారు. మాకున్న సమాచారం ప్రకారం లోపల అంతమంది అయితే కనబడుతూనే ఉండాలి. ఆశావాదుల లిస్టు బాగా బలంగానే ఉంటుంది. ఎందుకంటే సూళ్ళూరుపేటలో ప్రజలందరూ కూడా ఇక్కడ జరుగుతున్న అరాచకాలు, ఎమ్మెల్యే చేస్తున్న అగాచాలు అన్ని కూడా గమనించారు. కాబట్టి మన మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, మేరకు కావచ్చు, అన్ని గమనించారు. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి అసంతృప్తితోనే ఉండారు ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల మీద. ఇది చేస్తాను, అది చేస్తానని ప్రగల్భాలు పలకడం, లేకపోతే ఫ్లెమింగో ఫెస్టివల్ లో ప్రసాదత్వం దగ్గర నుంచి మైక్ పెరుక్కొని ఫ్లెమింగో ఫెస్టివల్ దండగా దీని మొదలు అది కడతా ఇది కడతా అని చెప్పడం, అది మాటల్లో మించిపోయే కానీ కార్యరూపం దాల్సింది. అందుకని టీడీపీలో బ్రహ్మాండంగా 15 మంది కాదు, 150 మంది ఉంటే కానీ ఆశ్చర్యపోకూడదు. సార్, మీకున్న సమాచారం ప్రకారం ఈసారి సీనియర్ టికెట్ ఇవ్వబోతున్నారా, లేకపోతే జూనియర్ కి ఛాన్స్ ఇస్తారు? మాకు సీనియర్లు జూనియర్లు అంతా ఏం లేదండి. మా రాజకీయ దైవం చంద్రబాబు నాయుడు, ఆయన ఏది చెప్తే అది పని చేసి పెట్టడం వరకే మా బాధ్యత. అందుకని ఎప్పుడు వాడి ప్రపోజల్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ మనిషి అని వాళ్ళ ప్రపోజల్స్ ఇస్తూ ఉంటారు, పోతూ ఉంటుంది. కానీ ఫైనల్ గా మా చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ అధ్యక్షులు ఏది డిసైడ్ చేస్తే దానికి మేము అందరం కట్టుబడి పనిచేస్తాం అన్నమాట. సార్, ఇది కొద్దిగా మీ పర్సనల్ క్వశ్చన్. వేనాటి సతీష్ రెడ్డి గారు పార్టీ కొద్దిగా ఎందుకు దూరంగా ఉన్నారు? సతీష్ రెడ్డి దూరంగా ఉండే మాట అబద్ధం ఉంది. ఎందుకనంటే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టకాలంలో కనబడ్డ సమయంలో
అప్పటిదాకా దుర్వాసత్ర మండలం మాత్రమే దుర్వాసత్ర మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తుంది నేను సుళ్ళూరుపేట నియోజకవర్గంలో మేజర్ పార్టీ తీసుకోవడం, అది ఒక బాధ్యతగా అనుకుని చేయడం. ఈరోజు కూడా అదే పనిలో ఉన్నాను. ఈరోజు సుళ్ళూరుపేట నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకటి. ఇప్పటికి 3-4 పంచాయతీలు తిరిగాం, 3-4 వార్డులు తిరిగాం. కొద్ది రోజులు ఈ 2-3 రోజులు నేను ఇతర దేశాలకు పోయినాను నా పర్సనల్ పని మీద. నేను మొన్న 1వ తేదీ వచ్చేసాను కాబట్టి మళ్ళా 6వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాను. సుళ్ళూరుపేటలో తెలుగుదేశం పార్టీకి వెనాటి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటారు, కానీ దూరంగా ఉండే ప్రశ్నే లేదు. సార్, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు సుళ్ళూరుపేట ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకునేది ఏం లేదు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కంటి ముందే కనబడుతుంది, ప్రశ్నార్థకం అయిపోయింది. మొన్నటిదాకా సంజీవయ్యకి ఎదురు లేవు, సంజీవయ్య ఇస్ ది కింగ్, సంజీవయ్య ఇస్ ది అది ఇది, 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి కన్నా అత్యంత మెజారిటీతో గెలుస్తాడు సంజీవయ్య అది ఇది అంటున్న వాళ్ళు వాళ్ళ సొంత పార్టీలోని ఎన్ని కుంపట్లో సంజీవయ్యని గురించి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు ఏం చెప్పారు మీ మీడియా మిత్రులకే తెలుసు. సంజీవయ్య ప్రవర్తన ఎట్లా ఉందో లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా ఉండే సంగతి నేను చెప్పబడి వాళ్ళ సొంత పార్టీ వాడు చెప్పారు. బాయ్ బాయ్ సంజీవయ్య అని నేను అనలా, సంజీవయ్య వాళ్ళే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు చెప్పారు. ఎన్ని కుంపట్లు ఉన్నాయి, ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ సొంత గ్రామం మన వరదల్లో ఇబ్బంది పడితే ఏం మాట్లాడుతున్నారు ప్రజలు మీడియా మిత్రులే వింటున్నారు. ఇంకా వైసీపీ భవిష్యత్తు ఏముంది సూళ్ళూరుపేటలో ప్రశ్నార్థకమే. ఇందో మాట ఏముందంటే సార్, ప్రస్తుతానికి మీ పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నాయి సార్? మా పార్టీలో ఏ వర్గం లేదండి, ఒకే పార్టీ, ఒకే వర్గం, ఒకే గుర్తు, ఒకే నాయకుడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు. మేమందరం దాంట్లో సైనికులు మాత్రమే. సార్, మీ ఫ్యామిలీ రిలేటెడ్ క్వశ్చన్ మీకు ఇష్టం లేక skip ఇబ్బంది ఏం చేయొచ్చు. లేదండి. సార్, వేనాటి చంద్రారెడ్డి గారు ప్రస్తుతానికి వేరే వర్గం ఏదైనా మొదలు పెట్టారా, లేక అందరూ కలిసి టీడీపీకి పని చేయబోతున్నారా? వేరే వర్గం ఏం లేదండి. ఇది ఈ మధ్య కాలంలో చక్కర్లు కొడుతుంది. చాలా మంది కూడా నా చూదాకు తీసుకొచ్చినారు. దీనికి ఏంటంటే మా కుటుంబం ప్రతి కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయినట్టు మా కుటుంబంలో కూడా ఆస్తిపరంగా విడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడున్న పార్టీ ఆఫీస్ మా భాగానికి వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు మా చిన్నాయన అక్కడ కూర్చున్న ఆఫీసు ఆయన భాగానికి వచ్చింది. ఆయన ఉండేదానికి ఒక స్థావరం కావాలి కాబట్టి ఎప్పుడైనా ఈవినింగ్ రెస్ట్ తీసుకోవాలా లేకపోతే వచ్చినప్పుడు ఉండేదానికి ఒక స్థావరం కావాలి కాబట్టి ఆడ ఆఫీస్ కట్టుకున్నాడు, ఉంటున్నాడు. పార్టీ ప్రోగ్రామ్స్ ఏదిన్నా కానీ ఈ ఆఫీస్ నుంచే నడిపిస్తానని బహిర్గతంగానే చెప్పాడు అందరికి. దాంట్లో ఏం దాపరికం లేదు. అదే విధంగా మొన్న తడవాళ్ళతో మీటింగ్ పెట్టినా, దుర్వాసత్రం వాళ్ళతో మీటింగ్ పెట్టినా ఈ ఆఫీసులో మీటింగ్ పెట్టాడు. ఇక్కడి నుంచే పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతాయి. సార్, ఒకవేళ 2024లో పొత్తుల్లో భాగంగా సుళ్ళూరుపేట టికెట్ జనసేన కేటాయిస్తే టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేస్తుంది. మా నాయకుడు చెప్తే ఏదైనా మేము తలంచుకొని తప్పకుండా చేస్తామని. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేసేదానికి మేము సిద్ధం. బహుశా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకనంటే మొన్న ఎలక్షన్లో వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయి, మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది మీరందరూ కూడా చూశారు. మా క్యాడర్ ఎంత బలంగా ఉంది, వాళ్ళ క్యాడర్ ఎంత బలంగా ఉంది. వాళ్ళు మాకు ఒక ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ తప్పితే వాళ్ళు సొంతంగా కంటెస్ట్ చేసి ఆ సింబల్కి ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు దాకా నేను అసెస్ చేయలేదు. కానీ మా నాయకుడు ఆ నిర్ణయం తీసుకుంటే మేమందరం కట్టుబడి ఉంటాం. సార్, నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ లో జనసేనకి మున్సిపల్ చైర్మన్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, లేక కౌన్సిలర్ పదవికి మాత్రమే పరిమితం చేయబోతున్నారు? రేపు రాబోయేది సార్వత్రిక ఎన్నికలు, అది అవ్వందే ఏందనేది తెలీదు. లోకల్ బాడీ ఎలక్షన్ గురించి ఇప్పుడు ఏమి టాపిక్ అండి. డెఫినెట్గా ఒకటి, మొన్న వైసీపీ వాడు చేసినంత అరాచకంగా అయితే తెలుగుదేశం పార్టీ వాడు చేయరు. అంతవరకు ప్రజలు నమ్మకంగా ఉండొచ్చు. సార్, ఇటీవల ఒక సభా వేదికపై మీ వరకు వచ్చిందో లేదా ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గారు మాకైనా మా నియోజకవర్గంలో టీడీపీ నుంచి అభ్యర్థులు ఉన్నారు కానీ సూళ్ళూరుపేటలో సంజీవయ్యకి అభ్యర్థులు కూడా లేరు. అనిల్ యాదవ్ గారు ఒక పిచ్చి మంత్రి లాగా ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఒక్కడే నెల్లూరులో హీరోని రండి అది ఇదని తొడగట్టాడు నారాయణ ముందు. ఇప్పుడు ఏం చేశారు, సొంత పార్టీ వాళ్ళే తీసి ఆడ నరసరావుపేటకి వేసారు అని అన్నారు. మీ బతుకే ప్రశ్నార్థకం అయితే పక్కింటోడి భాష నీకు ఎందుకయా? సంజయ్ సంగతి మొన్నటిదాకా ఏం అడిగారు, మీ కృష్ణుడు ఎవరు, మీ కృష్ణుడు. మా కృష్ణుడి సంగతి దేవుడు, మీ కృష్ణుడే లోటరీ బయటపడ్డావు.
అభ్యర్థిత్వంలో. దాని గురించి మాకేం ఇబ్బంది లే. మా కృష్ణుడు ఎవరు అనేది మా నాయకుడు డిసైడ్ చేస్తాడు. ఏ కృష్ణుడిని ఇచ్చినా మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకత్వం పటిష్టంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రతి పంచాయతీలో కానీ ప్రతి మండలంలో కానీ నియోజకవర్గంలో మేము బలంగానే ఉన్నాం. 2019 ఎలక్షన్ మీరు ఎగ్జాంపుల్ తీసుకొని మీరు మళ్ళీ ఎలక్షన్ చేస్తారంటే యువర్ వెల్కమ్. మాకేం అభ్యంతరం లే. మా బలం ఏందో 24లో తెలుస్తుంది. సార్, రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకి టీడీపీకి మాత్రమే ఓటు వేయాలి అనే ఒక స్ట్రాంగ్ రీజన్ మీ నుంచి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా చెప్తానండి. ఒకటేంది, ఒక చాట భారతం అంత పడతాను దాని గురించి. ఎందుకనంటే సంజీవ్ బాలికిన ప్రగల్భాలన్నీ ప్రజలు గమనించారు. నేను చెప్పిన మాటలు కాదు. నిండు సభలో ఫ్లమింగో ఫెస్టివల్ జరుగుతుండే ఆయన చెప్పిన మాటలు ఏంది, ఆయన ప్రవర్తన ఏంది, అది కాకుండా ఇది చేస్తా అది చేస్తా అన్నాడు. ఈరోజు ఏమి చేసినారు అని అడిగితే మన్నార్పూర్లో రోడ్డు వేసామా అనుకున్నాను. మన్నార్పూర్లో రోడ్డు శాంక్షన్ అయింది మీ టైంలో కాదు, తెలుగుదేశం హయాంలో శాంక్షన్ అయింది. దాని ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటే కంప్లీట్ చేసింది మీ హయాంలో. అట్లా ఏది ఎత్తుకున్నా వెదురుపట్టి రోడ్డు కావచ్చు, తెలుగుదేశం హయాంలో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తే మీ హయాంలో కంప్లీట్ చేశారు. ఏదైనా తీసుకోండి, తెలుగుదేశం హయాంలో ఎగ్జిక్యూషన్ శాంక్షన్ జరిగితే మీ హయాంలో కంప్లీషన్ చేసి రిబ్బన్లు కట్ చేసుకున్నారు. అది మీ గొప్పతనం. అంటే ఎట్లా? మీరు చెప్పిన ప్రాజెక్టులు ఏ కంప్లీట్ చేయగలిగారు? ఇంకా కాగితాల మీద ఉన్నాయి, శాంక్షన్ల మీద ఉన్నాయి, శాంక్షన్ చేసేసారు అని మాటల మీద ఉన్నాయి, కానీ కార్యాచరణ దాల్చడం లేదు కదా. సార్, ఇప్పుడు ఫైనల్ గా ప్రజలకు చెప్పేది ఏంటంటే, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గతంలో ఎన్నో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి. ఏమి జరిగినా ఏ రోజు శాంతికి భంగం కలగదు. ఇట్ ఈస్ అ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. ఈ నియోజకవర్గం చాలా శాంతియుతంతో నడిచే నియోజకవర్గం. అటువంటి శాంతి భద్రతల్ని ఈరోజు వాళ్ళు ప్రశ్నార్థకంగా మార్చేశారు. మొన్న చూశారు మున్సిపల్ ఎలక్షన్ లో వాళ్ళు చేసిన రౌడీజం ఎంత, పంచాయతీ ఎలక్షన్ లో వాళ్ళు చేసిన రౌడీజం ఎంత అని పోలీసులను అడ్డం పెట్టుకొని లేని కేసులను అన్ని తీసుకొచ్చి గందరగోళం చేశారు. ఆ పరిస్థితి ఇప్పటిదాకా సూళ్లూరుపేట ఎప్పుడు చూడాల. పోతే గంజాయి ఎంత అమ్ముతున్నారు, ఆంగ్స్ ఎంత అమ్ముతున్నారు, లేకపోతే మత్తు పదార్థాలు ఎంత అమ్ముతున్నారో మీరే మీడియా మిత్రులే గమనిస్తున్నారు. అది ఎప్పుడు లేని ఒక పరిస్థితి సూళ్లూరుపేట. అందుకని బలంగా ప్రజలు తెలుగుదేశం పక్క చూస్తారు అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. సార్, ఇది మీ టీడీపీ కార్యకర్తలకి వాళ్ళు ఎదురు చూస్తున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. ఫైనల్ గా మీ టీడీపీ క్యాడర్కి, కార్యకర్తలకి, మీ స్ట్రాంగ్ ఓటర్స్ కి మీరు ఎలక్షన్ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఒక్క సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు, సూళ్లూరుపేట యావత్ నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం ఆదరిద్దాం, చంద్రబాబుకు తోడవుదాం, సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని కాపాడుకుందాం ఈ అరాచకుల దగ్గర నుంచి అనేది నా స్ట్రాంగ్ మెసేజ్. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీ ఎంత అరాచకులో ప్రజలు గమనించేశారు. ఇంకా దాన్ని ఆదరించేదానికి సిద్ధంగా లేరని చెప్పి మేము స్ట్రాంగ్ గా నమ్ముతున్నాం. ప్రజలు కూడా దాన్ని బలంగా నమ్ముతున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో ప్రజలందరూ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరూ OS9 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ సతీష్.